వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల డబ్బులు పెట్టుబడి పెడతానన్నోడిని వాడికి తక్కువకి భూమి రేట్ ఇస్తానంటే లీజుకి ఇస్తానంటే ఎవడూ వద్దండు. కానీ లీజుకు కాకుండా అమ్మేయడాన్నే తప్పుపడుతున్నది. జడ శ్రవణ్ కుమార్ ఎవరైతే మాజీ మ్యాజిస్ట్రేట్ అట్లాగే ఇప్పుడు హైకోర్టు న్యాయవాది ప్లస్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జడ శ్రవణ్ రైట్ చేస్తున్న పాయింట్ ఏంటి, మొన్న ఒక పిటిషన్ వేశారు, ఇవాళ ఒక పిటిషను కాగ్నిజెంట్కి ఇచ్చింది, మొన్నేమో వేరే వాళ్ళకి ఇచ్చింది ఉంది కదా, వాటికి సంబంధించి రూపాయికే ఇస్తున్న దానికి పేపర్లో హెడ్డింగ్లు ఏం పెద్ద పెద్ద వేస్తున్నారు. ఏమని పెట్టుబడులు వస్తుంటే ఎట్లా ఆపుతారు, పెట్టుబడులు వస్తే దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి కదా అని కోర్టు అందని. ఎస్, అప్పుడే ఆయన కూడా చెప్తున్నాడు, అవునండి అట్లా రావాలనే మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే ఒకడు నేను 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానన్నాడు, వాడికి నువ్వు రూపాయి కాదు అసలు డబ్బులు ఏమీ తీసుకోకుండా లీజుకి ఇచ్చేసి తప్పే లేదు. వాడికి భూమి లీజుకి ఇస్తావు, అద్దె కూడా వసూలు చేయొద్దు, వాండే చేసుకోమనండి, లీజుకి 33 ఏళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత 10 ఏళ్ళు బాగా చేశాక 66 ఏళ్ళక 99 ఏళ్ళకి ఇవ్వండి. అలా కాకుండా రూపాయికి రిజిస్ట్రేషన్ చేసేస్తామంటున్నా. రిజిస్ట్రేషన్ చేశాక వాడు 1000 కోట్లు పెట్టుబడి పెట్టకపోయినా ఒక 5000 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వకపోయినా అది క్యాన్సిల్ చేసే అధికారం లేదు కదా, అప్పుడు వాడు మోసం చేయొచ్చు కదా. ఇది తను రైట్ చేసే పాయింట్. లీజుకి ఇవ్వండి అంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నోటీస్ ఇచ్చింది అదే కోర్టు, మీరు లీజుకి ఇస్తున్నారా అమ్ముతున్నారా అన్నటువంటి. రూపాయికి అమ్మితే తప్పు, ఆ తర్వాత అది ఏమైనా చేసుకోవచ్చు, అదే పాటించాలని రూలే లేదు. అదే లీజుకి రూపాయి కాదు 10 పైసలు లేకుండా తప్పే లేదు. అట్లయితే ఈ కంపెనీలు వస్తాయా, మన టీసీఎస్ అయినా ఇప్పుడు కాగ్నిజెంట్ అయినా సరే, వీళ్ళు ఇది ఇప్పుడు అసలు ఫిట్టింగ్. ఆ లీజుకి అయితే వీళ్ళు రామంటున్నారు. వీళ్ళకి ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసేస్తే దాన్నే తనఖా పెట్టి 1000 కోట్ల రూపాయల భూమి తనఖా పెట్టి 200 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడతారు, నిదానంగా 1000 కోట్లు పెడదాంలేండి అంటారు. అది వాళ్ళ ఎత్తుగడ. అదే సందర్భంలో అది పెడతారో లేదో కూడా గ్యారంటీ లేదు. కాబట్టి నువ్వు లీజుకే ఇవ్వండి అన్నటువంటిది ఈయన లెక్క. లీజుకి అయితే వాళ్ళ బిజినెస్ ప్రపోజల్ని తీసుకెళ్ళి బ్యాంకులో సబ్మిట్ చేస్తే అప్పుడు కన్సార్టియం ఏర్పడి ఒక 30% 40% డబ్బులు ఇస్తారు. వీళ్ళకి అట్లా కాదు కావాల్సింది, దోచేసుకోవాలని కోరుకుంటున్నారు. దాన్నే ఇప్పుడు ఈ పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తోంది. కాకపోతే వక్రీకరించడం మీడియాకి అలవాటైనటువంటి ధర్మం కాబట్టి కథ నడుపుతున్నారు.